వెల్కమ్ టు డే 5 ఆఫ్ అవర్ సౌత్ ఇండియా ట్రిప్. సో ఈరోజైతే మేము కొట్టాయంలో ఉన్నామండి. నైట్ కొట్టాయంలో స్టే చేసాము. సో ఇక్కడ కొట్టాయం దగ్గర లోటస్ పాండ్ లేక్ ఉంది. అది చాలా బాగుంటుంది. అది చూసుకొని లోకల్ రైడ్స్ అన్నీ చూసుకొని సో నెక్స్ట్ ఈ రోజంతా అది ప్లాన్. నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలనేది ప్లాన్ చేయాలి. సో స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ఇప్పుడు మార్నింగ్ 8 అవుతుంది. మనం ఇక్కడ మలరిక్కల్ వాటర్ లిల్లీ దగ్గర ఉన్నామండి. సో లొకేషన్ అయితే చూపిస్తాను చూడండి. మేము బోట్ హైర్ చేసుకున్నామండి. అరౌండ్ 500 రూపీస్ అయింది. ఒక 1 అవర్ రైడ్ ఉంది. అండ్ మేజర్ ఏంటంటే అండి, ఫొటోస్ కూడా వాళ్ళే తీస్తారు. ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా మీరు కావాల్సిన డ్రోన్ షాట్ కానీ కెమెరామ్యాన్ కూడా హైర్ చేసుకోవచ్చు. బట్ కొంచెం హై ప్రైస్ ఉంది. అండ్ లొకేషన్ అయితే చాలా బాగుందండి. మేము ఇది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ వెళ్తే బాగుంటుంది. అరౌండ్ 9 లోపల వెళ్తే చాలా బాగుంటుందండి. ఫ్లవర్స్ అన్నీ కూడా ఓపెన్లో ఉంటాయి. లొకేషన్ అయితే చాలా బాగుంది. చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. టైం 11 అయ్యింది. సో అక్కడ మనం లోటస్ పాండ్ నుంచి ఇలా బయలుదేరి మేము మధ్యలో టిఫిన్ చేసేసి ఇలాగా బ్యాక్ వాటర్స్కి వచ్చాము. హౌస్ బోట్ తీసుకున్నాము. చూపిస్తాను చూడండి ఎలాగుందో. ఇది మేము హైర్ చేసుకున్న హౌస్ బోట్ అండి. మన లోటస్ పాండ్ దగ్గర నుంచి అరౌండ్ 15 కిలోమీటర్స్ ఉంటుంది. కుమారక మన విలేజ్లో ఉంటుంది. అరౌండ్ ఇది మాకు వచ్చి 3000 రూపీస్ పడింది. మేము ఓన్లీ ఫర్ 2 అవర్స్కే హైర్ చేసుకున్నాము. మీరు కావాల్సితే ఇంకా ఎక్కువ కూడా హైర్ చేసుకోవచ్చు. ఫుడ్ కూడా వాళ్ళే ప్రిపేర్ చేసి ఇస్తారు. బట్ బోట్ అయితే చాలా బాగుందండి. బ్యాక్ వాటర్స్ అంతా చూపిస్తారు. మా ఐలాండ్ మొత్తం ఒక రౌండ్ వేసి వస్తాడు. బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఈవెన్ రూమ్లో నుంచి మనకి విండో వ్యూ కూడా ఉంటుందండి. చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఈ బోట్ ఏంటంటే మనం ఓవర్ నైట్ కూడా హైర్ చేసుకోవచ్చు అండి. అరౌండ్ 9000 ఉంటుంది. నైట్ 8 దగ్గర నుంచి మార్నింగ్ 6 వరకు అయితే ఏసీ రన్నింగ్లో ఉంటుంది. బోట్ కూడా ఒక సైడ్లో హాల్ట్ ఉంటుంది. బట్ మాకు ఏంటంటే టైం లేదు కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయాలని చెప్పి మేము ఒక 2 అవర్స్కి హైర్ చేసుకున్నాం. బట్ ఆ 2 అవర్స్ కూడా రైడ్ కానీ ఎంజాయ్మెంట్ కూడా చాలా బాగుంటుంది అండి. అది కంప్లీట్ చేసుకుని మేము చేర్తాలోకి వచ్చాము. ఇది చేర్తాల రిలాక్స్ పాయింట్ అండి. ఇక్కడ లోకలైట్స్ని అడిగితే ఇక్కడ శివుడు టెంపుల్ ఫేమస్ అన్నారు. సో మేము శివుడు టెంపుల్కి వెళ్ళాం. బట్ మేము ఈవినింగ్ టైంకి వెళ్ళడం మూలన అది క్లోజ్ అయ్యి ఉంది టెంపుల్. బట్ బయట నుంచి చూడడానికి అయితే చాలా బాగుందండి. చాలా పీస్ఫుల్గా ఉంది. అసలు కేరళలో టెంపుల్స్లో ఎక్కడ డస్ట్ అనేది మీకు కనబడదు. యాక్చువల్గా ఇక్కడ బీచెస్ చాలా ఫేమస్ అండి. మేము వచ్చే టైంకి చాలా హీట్ ఉండడం బట్టి మాకు బేబీ ఉంది కాబట్టి మేము బీచెస్ అవాయిడ్ చేసి నెక్స్ట్ డెస్టినేషన్ అల్పుజాకి వెళ్ళిపోయాం. చేర్తల నుంచి స్టార్ట్ అయిపోయి అలిపి అయితే రీచ్ అయ్యామండి. ఇప్పుడు 4 అవుతుంది. సో ఈవినింగ్ సన్సెట్కి బోట్ అయితే బుక్ చేసుకున్నాము. ఇది ఇందాక తీసుకున్నది అయితే అక్కడ హౌస్ బోట్. అది ఇక్కడ తీసుకున్నది అయితే ఇది షికారీ బోట్. షికారీ బోట్ అంటే చిన్న చిన్నగా సందుల్లో అన్నిటికీ తిప్పి మొత్తం లొకేషన్స్ అన్నిటినీ చూపిస్తారు. సో సన్సెట్ అంటే ఇక్కడ నుంచి 3 అవర్స్ 4 to 7 అయితే బుక్ చేసుకున్నాము. సో ఇప్పుడు దానికి వెళ్తున్నాం. షికారా
షికారా బోట్ మేము 3 అవర్స్కి హైర్ చేసుకున్నామండి. అరౌండ్ మనకు వచ్చి 1500 రూపీస్ పడింది. పర్ అవర్ వచ్చి 500 రూపీస్. ఇదేంటంటే మొత్తం బ్యాక్ వాటర్స్ అంతా చూపిస్తాడు, చిన్న చిన్న స్ట్రీట్స్లోకి అండ్ కేరళ రేస్ జరిగే దగ్గరికి తీసుకెళ్తాడు. అండ్ మేజర్ ఏంటంటే కేరళలో క్లీన్ సిటీ అండి, సివిక్ సెన్స్ చాలా మెయింటైన్. ఈవెన్ రోడ్స్లో కూడా ఎక్కడ డస్ట్ ఉండదు, ఏ ప్లేస్లో కూడా డస్ట్ ఉండదు, చాలా క్లీన్గా ఉంటుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి ఎక్కడైనా టీ కానీ కాఫీ కానీ స్టాప్ కూడా ఉంటుంది, ఆపుతాడు. ఫ్యామిలీతో వెళ్తే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. ఈవెన్ స్పీకర్ కూడా ఉంటుంది, మీరు మ్యూజిక్ ఆన్ చేసుకుని కూడా ఎంజాయ్ చేయొచ్చు. మేము సన్సెట్ వ్యూ కోసం వెళ్ళాం, బట్ వ్యూ కూడా చాలా బాగుందండి. ఈ కనిపించేది కేరళ స్పోర్ట్స్ అకాడమీ అండి. ఇది ఐలాండ్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. అండ్ మేజర్ ఏంటంటే ఈ మధ్యలోనే మనం షికారీ బోట్ వెళ్తున్న దారిలోనే మనకి స్పీడ్ బోట్ కూడా ఉంటుంది. కావాల్సిన స్పీడ్ బోట్ కూడా మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. స్పీడ్ బోట్ మన షికారా బోట్ దగ్గరికి వస్తుంది. మన ఊళ్ళో బస్ స్టాప్స్ కనబడినట్టు ఎవ్రీ 15 మినిట్స్కి మాకు ఇక్కడ జెట్టీస్ అంటారండి, బోట్స్ ఆగే పాయింట్స్. జెట్టీస్ చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ ఏంటంటే ఈ పక్కన రిసార్ట్స్ కూడా ఉంటాయి, చాలా బాగుంటాయి రిసార్ట్స్ కూడా మనం రెంట్కి తీసుకోవచ్చు. షికారా బోట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేద్దామని చెప్పి చూసాము. బట్ ఏంటంటే 8:30కే మొత్తం అంతా క్లోజ్ అయిపోయింది. ఇది మేము తీసుకున్న స్టే దగ్గర అండి. దట్స్ టుడేస్ వీడియో గైస్. సీ యు ఇన్ టుమారో. బై.